అప్పుడు కాకి రామచిలకను వెతకి దాని దగ్గరికి వెళ్తుంది. నువ్వు ఆకుపచ్చ, ఎరుపు రంగులతో చాలా అందంగా ఉన్నావు. నువ్వు చాలా సంతోషంగా ఉండి ఉంటావు కదా అని అడుగుతుంది. అవును, నేను అలాగే అనుకుని చాలా గర్వపడేదాన్ని. కానీ నెమలిని చూసిన తరువాత అందమంటే నెమలిదే అని అనిపించింది. నాకు కేవలం 2 రంగులు మాత్రమే ఉన్నాయి. కానీ నెమలికి చాలా రంగులు ఉన్నాయి అని కాస్త అసూయగా అంటుంది. అప్పుడు కాకి రామచిలక కూడా సంతోషంగా లేదని గ్రహిస్తుంది. కాకి నెమలిని కలవాలని అనుకొని వెతకడం ప్రారంభించింది. కాని ఎంత వెతికినా నెమలి జాడ మాత్రం దొరకలేదు. ఒకరోజు అడవిలో నెమలిని చూసి దాని దగ్గరికి వెళ్ళి అడిగింది, పక్షులన్నిటిలో అందమైన దానివి నువ్వే. మనుషులకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నీ నాట్యం కూడా చాలా బాగుంటుంది. నువ్వు చాలా సంతోషంగా ఉండి ఉంటావు కదా అని అడిగింది. అప్పుడు నెమలి కాకి చెప్పిందంతా విని ఇలా అన్నది,